నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం. పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుంది మాట్లాడుకుందాం. పశ్చిమ బెంగాల్ ఏం జరుగుతుందంటే ఎన్నికలు 2 విడతలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 9, అట్లాగే ఏప్రిల్ 30. ఇవన్నీ కూడా నిన్న జరిగిన మన కేరళ, పుదుచ్చేరి, అస్సాం ఎన్నికల ఫలితాలు కూడా 4 మే నాడే వెలువడతాయి. ఈ 2 ఎన్నికల ఫలితాలు కూడా ఈ 2 రాష్ట్రాలకు కూడా 4 మే నాడు వస్తాయి. కనుక చివరికి జరిగేది ఏప్రిల్ 30 తమిళనాడు, మన పశ్చిమ బెంగాల్. కనుక పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఒకసారి చూస్తే ఒకనాడు కాంగ్రెస్ ప్రభ వెలిగింది, దానికి ధీటుగా కమ్యూనిస్టులు ఎదిగిండ్రు. ఆనాటి ఈనాడు దాకా నక్సల్ ఉద్యమం నుంచి మందు పెడితే అంతకుముందు చూసుకున్న మెల్లమెల్లగా కమ్యూనిస్టులు ఎదిగి 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే 35 ఏళ్ళు మరి వీళ్ళు పరిపాలించారు కమ్యూనిస్టులు. అవి ఆల్మోస్ట్ ఆల్ 45-50 ఏళ్ళు వాళ్ళిద్దరు పరిపాలించారు. ఇప్పుడు 15 ఏళ్ళుగా 52 సార్వత్రిక ఎన్నికలను చూసుకుంటే 73 ఏళ్ళు కదా రాజకీయాలు మొదలై, కనుక ఎన్నికలు మొదలై. కనుక అట్లా చూసుకుంటే మరి ఈ 75 ఏళ్లలో ఈ 15 ఏళ్ళు తృణమూల్ కాంగ్రెస్ 3 సార్లు పరిపాలించింది. కనుక వీళ్ళ 15, వాళ్ళది 35, వాళ్ళది 70 ఏళ్ళు ఇవన్నీ మొత్తం చూస్తున్నాం. ఈ 3 పార్టీలు పరిపాలించినాయి. కానీ ఒకనాడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ మధ్యన పెద్ద ఎత్తున అధికార పార్టీ కాంగ్రెస్, కమ్యూనిస్టులు ప్రతిపక్షంగా ఉండేవారు, హింస జరిగేది. ఆ తర్వాత కమ్యూనిస్టులు పెరిగిన తర్వాత మళ్ళీ కమ్యూనిస్టు వర్సెస్ కాంగ్రెస్ జరిగేది. ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఏర్పడ్డదో, కాంగ్రెస్ యొక్క నిలకడలేనితనాలు లేకపోతే వీటి వల్ల ప్రణబ్ ముఖర్జీ లాంటి వాళ్ళు ప్రోత్సహించినంట మమతా బెనర్జీ బయటకు వచ్చి రాజకీయం చేసి మొదలుపెట్టింది. 2011లో మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చింది, 2016 రెండోసారి, 2021లో మూడు సార్లు అధికారంలోకి వచ్చింది చూసినాం మనం. అట్లా చూసుకుంటే మెల్లమెల్లగా మనకు ఈ 2 పార్టీలు కాంగ్రెస్ను కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడో పోయి 2011 నుంచి బీజేపీ ఎదగడం మొదలైంది. 3 సీట్లతో మొదలైన బీజేపీ 2016కి వచ్చేవరకు 44 సీట్లు, 2021 వచ్చిన 77 సీట్లతో గెలుచుకున్నాయి. అయినా సరే తృణమూల్ కాంగ్రెస్ ఉన్న 294 సీట్లు. పశ్చిమ బెంగాల్కు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పోలిక ఏంటంటే పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, 42 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా సేమ్ 294 అసెంబ్లీ సీట్లు ఉండే, 42. సరే విడిపోయినాక ఇప్పుడు ఈ లెక్క మారింది. కనుక ఈ 294లో చూసుకుంటే మరి మమతా బెనర్జీ మన 211 స్థానాలు గెలుచుకుంది. 77 స్థానాలు మాత్రమే బీజేపీ గెలిచింది. కాంగ్రెస్, కమ్యూనిస్టులకు ఒక్క సీటు రాలే. ఈ స్థితిలో మరి ఈ 2 పార్టీల మధ్య పోటీలో ఇప్పుడు దీదీ వర్సెస్ మోదీ లెక్కనే ఉంది. ఎందుకంటే ఇద్దరి మధ్యనే పోటీ, ఇంకెవరికి సమస్య లేదు. చాలా వరకు చూసుకుంటే మన ఇద్దరి మధ్యనే పోటీగా ఉన్నది చూస్తున్నాం మనం. ఈ ఇద్దరి మధ్య పోటీ చూసుకుంటే దీదీ వర్సెస్ మోదీ అనుకుంటే పూర్తి స్థాయిలో సర్ను వ్యతిరేకిస్తూ జడ్జీలో మనకు న్యాయాధికారుల మీద దాడి చేయించడం చూసినాం. సిబిఐ అధికారులు దాడి చేస్తే కూడా, ఈడీ వాళ్ళు చేస్తుంటే కూడా వాళ్ళ మీద దాడి చేయించడం కానీ చూసినాం. రాజకీయాలు చాలా ఏమంటారు దాన్ని పీక్ లెవెల్కి వెళ్ళిపోయినాయి. ఇవాళ కూడా మనకు పశ్చిమ బెంగాల్లో బీహార్ రాజకీయాల కంటే ఎక్కువ హింస జరుగుతున్నది. ఆనాటి నుంచి కమ్యూనిస్ట్ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నప్పుడు హింస జరిగింది, అట్లాగే మన కమ్యూనిస్ట్ వర్సెస్ దీదీ ఉన్నప్పుడు అదే హింస జరిగింది. ఇప్పుడు బీజేపీ వర్సెస్ మన తృణమూల్ కాంగ్రెస్ ఉన్నప్పుడు అదే జరుగుతుంది. కనుక ఇప్పుడున్న పరిస్థితి చూసుకుంటే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు పెద్ద విలువ లేకుండా ఫార్వర్డ్ బ్లాక్తో సహా కొన్ని సీట్లకి పరిమితమైంది. అది కూడా ఎక్కడ ఒక సీటు గెలవడే. 2021లో కాంగ్రెస్ అంతకన్నా కొనాలి వెళ్ళిపోయింది, ఒక సీటు రాలే. కనుక ఇప్పుడు ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నాయి. మరి 3 నుంచి 44, 44 నుంచి 77కి ఎదిగిన మరి ఈ బీజేపీ పార్టీ ఎంతవరకు ముందుకు పోతుంది అంటే నేను 100 సీట్లకి గ్యారంటీ దాటుతుంది, 100 అంకే దాటుతుంది గ్యారంటీ సార్. ఎందుకంటే 3 సార్లు హ్యాట్రిక్ కొట్టిన మమతా బెనర్జీ వ్యతిరేకత ఉన్నాయి. కానీ వ్యతిరేకత సునామీ లాగా వస్తే కూడా మరొక 75 సీట్లు కావాలి బీజేపీ అధికారంలో రావాలంటే. 145 అక్కడ మ్యాజిక్ ఫిగర్. 145 రావాలంటే మరి ఇంకో 73 సీట్లు అయితే వీళ్ళకి రావాలి కదా. ఇప్పుడు 77 ఉన్నాయి. కనీసం 73, 72 సీట్లు వస్తేనే అక్కడికి 145 మ్యాజిక్ మార్క్ దాటుతుంది. కనుక ఆ దాటుతుందా అంటే, దాటాలంటే మమతా బెనర్జీ మీద పూర్తి సునామీ అంత వ్యతిరేకత ఉండాలి. ఉందా అంటే లేదు అంటున్నాను నేనైతే. ఇక హుమాయూన్ కబీరు, ఎంఐఎం వీళ్ళ పాత్ర కూడా చూస్తున్నాం. నిన్న కాక మొన్న హుమాయూన్ కబీరు డబ్బులు బీజేపీ వాళ్ళని డిమాండ్ చేసి అడిగినట్టు వీడియో వచ్చింది. అది ఏఐ వీడియో అని బీజేపీ అంటుంది. హుమాయూన్ కబీర్ ఎక్కడి నుంచి వచ్చినాడు? తృణమూల్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినాడు, అదొకటి. సువేంద్ర అధికారి ఎక్కడి నుంచి వచ్చినాడు? తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చినాడే, బీజేపీలో ఉన్నాడు. ఒకనాడు సింగూరులో 2021లో మమతా బెనర్జీని ఓడించాడు కూడా చూసినాం మనం. ఈ పరిస్థితులలో ఇవాళ పశ్చిమ బెంగాల్ రాజకీయాలు చాలా కీలకంగా మారుతున్నాయి. బీజేపీ కనుక 130 వచ్చి ఓడిపోయినా
తృణమూల్ కాంగ్రెస్ అధికారం 130 145 వచ్చినా ఇటు పక్కనే మరి తృణమూల్ కాంగ్రెస్కి అవకాశం ఉంటుంది. మార్జిన్ 147 కానీ 48 కనుక వస్తుంది. కనుక అట్లా వస్తే ఇక తూర్పు ప్రాంతాన్ని విడిచిపెట్టుకోవాల్సిందే, ఉత్తర భారతదేశంలో ఉన్న తూర్పు ప్రాంతాన్ని విడిచిపెట్టుకోవాల్సిందేనా అనే మాట బీజేపీకి వస్తుంది. అట్లాగే ఇక్కడ అన్నాడీఎంకే బీజేపీ కుటుంబం పోతే కూడా దక్షిణ భారతదేశంలో బాగా వేసే పరిస్థితి ఇప్పుడు ఉండదనే పరిస్థితి వస్తుంది చూస్తున్నా. సరే కేరళలో అయితే ఆటలో అరటి పళ్ళలాగా ఉంటుంది. కేరళలో ఇటుపక్క అటుపక్క ఎవరు గెలుస్తారు ఎవరు కొడతారు అనే దాని మీదే ఉంటుంది. వాళ్ళు కూడా విజయనుకును ఇటుపక్క యూడీఎఫ్ ఎల్డీఎఫ్లో యూడీఎఫ్కి అవకాశం ఎక్కువ ఉందని 2% ఉంది కనుక అది కూడా మనం చెప్పొచ్చు. రెండోది ఏంటంటే ఇక్కడికి వచ్చేకల్లా పశ్చిమ బెంగాల్కి వచ్చేకల్లా పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు చాలా ఘోరంగా నడుస్తున్నాయి. ఇవాళ తన్నుకోవడం చంపుకోవడం ఎన్నికల హింస పెద్ద ఎత్తున ఇప్పటికైతే కానీ ఈ 10 రోజుల్లో బాగా జరిగే అవకాశం ఉందంటున్నారు. కనుక ఏం జరిగినా కూడా బీజేపీ అధికారంలో రావాలంటే 73 సీట్లు అదనంగా సంపాదించుకోవాలి ఇప్పుడున్న దానికి కూడా. అదే తృణమూల్ కాంగ్రెస్ 100 సీట్లు పైగా కోల్పోవాలి, అంటే అంత మైనస్ ఉంటేనే ఈ బీజేపీ అధికారంలోకి వస్తుంది. కనుక చూడొచ్చు. నా ఉద్దేశం ఏంటంటే మన తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నాను. ఇది సరే మిగతా రిజల్ట్ కూడా చూసుకుంటే బీజేపీకి పూర్తి అవకాశాలు మనకు చూస్తున్నాం. మన అస్సాంలో ఉన్నాయి. పుదుచ్చేరిలో కూడా బీజేపీ మన అన్నాడీఎంకే కూటమి గెలుస్తుంది అంటున్నారు. ఇవి ఉన్నాయి కేరళలో మాత్రం బీజేపీ ఆటలో అరటిపండుగా మారుతూనే ఎవరిని గెలిపించాలి ఎవరిని ఓడించాలని విజయ పార్టీ కనుక తమిళనాడు ఎట్లా చేస్తుందో ఇప్పుడు కేరళలో కూడా గేమ్ చేంజర్గా పనిచేస్తుంది బీజేపీ అనుకుంటున్నాం. కొన్ని సీట్లు సాధించుకుంటుంది కూడా. కనుక అట్లా చూసుకుంటే పెద్దగా తేడా ఉండలేదు ఇద్దరు రెండు పార్టీల మధ్య. బీజేపీలో బీజేపీ మన అటుపక్క యూడీఎఫ్ కానీ ఇటుపక్క ఎల్డీఎఫ్ అధికారంలో ఉన్నదాన్ని కూడా 2 సార్లు గెలిచిన విజయ్ మరి ఈసారి 3వ సారి గెలుస్తుంటే హ్యాట్రిక్ కొడతారా అంటే బీజేపీ ఎన్ని ఓట్లు తీసుకుంటుందనే బట్టి ఉంటుంది. కనుక ఇద్దరి మధ్యనే యూడీఎఫ్లో మనకు కాంగ్రెస్ ఉన్నది ప్రధాన పార్టీ, అటు ఎల్డీఎఫ్లో కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నారు. ఈ ఇద్దరు కూడా పరస్పరం అక్కడ శత్రువులు, ఢిల్లీలో దోస్తి గల్లీలో శత్రువులు. కనుక మరి ఎంతవరకు పోతుందో చూద్దాం. ఏదైనా సరే ఈ రిజల్ట్స్లో తృణమూల్ కాంగ్రెస్ ఏమో పశ్చిమ బెంగాల్ వస్తుంది అనుకుంటున్నాను, అయితే డిఎంకేనేమో తమిళనాడు వస్తుంది అనుకుంటున్నాను. అట్లానే మనకు ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్యగా నాకు చెప్పలేని పరిస్థితి ఉంది మనకు కేరళలో. అస్సాంలో బీజేపీ వస్తుంది. అట్లాగే పుదుచ్చేరిలో అన్నాడీఎంకే, అట్లాగే మనకు బీజేపీ కూటమి వస్తుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. ఇవన్నీ 4వ తారీఖు నాడు మన అంచనా ఎట్లా అవుతుంది ఏం సంగతి చూడవచ్చు. నమస్కారం.